కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ సాయంత్రం సమయంలో మరొకసారి ప్రార్థన చేసుకుని దేవుని స్తుతిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ సాయంత్రం సమయంలో మరొక పర్యాయం నీ పాదాల దగ్గరికి చేరి వస్తున్నాం. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ ఒలీవల కొండ గురించి ఒక మాట రాయబడుతుంది. మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువు వారు వ్యక్తిగతంగా ఆయన ఎక్కువగా ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన వద్దకు వచ్చిరి అనే మాట మనం చదువుతాం. పగలంతా ఆయన దేవాలయంలోను, రాత్రి అయ్యే సమయానికి ఒలీవల కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవారు. అలాగే ఈ రోజున మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వలె మనం కూడా సువార్త ప్రకటన చేద్దాం. పగలంతా రాత్రి అయ్యే సమయానికి ఇలాంటి ఒలీవల కొండ అనుభవాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.